తిరుగు తెలంగాణ మొత్తం తిరుగు బండి సంజయ్ చరిత్ర ఉంది చెప్తారు. రా నాతో రా, కేసీఆర్ రా, చలో సిద్ధం రా, ఏ ఊరికైనా చెప్పు. ఆ ఊరికై నీ చరిత్ర ఏంటి, నా చరిత్రను అడుగుదాం. నువ్వు పార్లమెంట్కి పోయినావా లేదా, నేను పార్లమెంట్కి పోయినా లేదా చెప్తా. నువ్వు పార్లమెంట్ ఎందుకోలో చెప్పు, నేను పార్లమెంట్ ఎందుకోలో చెప్తా. నీ అటెండెన్స్ ఏంది, నా అటెండెన్స్ సిద్ధం రా, చర్చకు రా, రెడీ. నీ ఎంపీల అటెండెన్స్ తీసుకురా, నా అటెండెన్స్ తీసుకురా. నీ ఎంపీలు పార్లమెంట్ ఎందుకోలో చెప్పు, నేను పార్లమెంట్కి ఎందుకు పోయినప్పుడు ఎందుకోలో చెప్తా. నీ అటెండెన్స్ ది, నేను సిద్ధం దానికి. ఊర్లలో పోతే చర్చ జరుగుతుంది. అలా బీజేపీ కార్యకర్తలు లాంటి దెబ్బతిన్నారు, జైలుకు వేరు, అది చేసి చేశారని చెప్పని. మెడికల్ కాలేజీలు వాళ్ళ తెలంగాణకు 21 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతి ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళ తెలంగాణకి 21 మెడికల్ కాలేజ్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ కేంద్రం అనుమతి ఇచ్చిందా లేదా? మరి కరీంనగర్ లో మెడికల్ కాలేజ్ రాకపోవడం కారణం ఎవరు? మీరే కదా. మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టపోలే మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదా, మీరు రాకుండా వేసింది. తెలంగాణలో 21 మెడికల్ కాలేజ్ ఇచ్చినప్పుడు ప్రతిపాదన ఎవరు పంపాలి. ఇక్కడ రాకుండా చేసింది ఎవరు? ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎవరి మెడికల్ కాలేజ్ నడవడానికి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ రాకుండా ఆపింది ఎవరు? ప్రజలు తెలియదా? ఏం చేశారు మరి మీరు? మీ సొంత వ్యక్తులకు మెడికల్ కాలేజ్ ఇప్పించుకునేది ఎవరు? బహిరంగ సభ పెట్టగానే ఏది పడుతుంది మాట్లాడతాం. మేము మాట్లాడిందే ప్రజలు వింటారు. ఇంకా బుద్ధి రాకుంటే మేము ఎవరు కాపాడాడు? కాళేశ్వరం ప్రాజెక్టు పై కాళేశ్వరం మీద 8 పిల్లలు గుంగితే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి రిపోర్ట్ ఇస్తే దాన్ని చిన్నది వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చిన్నదట అది ఎందుకు పనికిరాదు, ఇది ప్రమాదకరం అని చెప్పి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా? నువ్వు తోపు కానీ, నువ్వు బడా ఇంజనీరు, ప్రపంచంలో ఎక్కలేని ఇంజనీర్ నువ్వే అని చెప్పి నమ్మే ప్రజలు నమ్మించిన ప్రజలను నువ్వు కడితే విక్కుంగిపోయా. మరి మొన్న పోయి చూసావు. మరి మీరు చూస్తాను ఎందుకంటే అడుగున్నావు? అప్పుడు మేము చూస్తానప్పుడు పోలీసు ఎందుకు కొట్టించినావు, ఎందుకు అరెస్ట్ చేసినావు? చిన్న సమస్య అంట అది. అవును, 1,00,000 కోట్లు చంపుడు, పొట్టుపోటు చంపుడు 1,00,000 కోట్లు చిన్న. నీకు 1,00,000 కోట్లు చంపినానికి 1,00,000 కోట్లు పెద్ద ముచ్చట కాదు, చిన్నదా?